ఉమ్మడి కుటుంబంలా ఉండటం సాధ్యపడదు. ఏంటక్క ఇలాంటి నిర్ణయం తీసుకుని మనం ఏం సాధిస్తామక్క? వద్దక్క, వద్దక్క. ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ వేరు కుటుంబంలా విడిపోకూడదక్క. విడిపోవాలి. నీ దగ్గర గౌరవాన్ని మర్యాదని అడుక్కునే పరిస్థితి మాకింకక్కర్లేదు ఆనంద. ఈ ఉమ్మడి కుటుంబం 2 ముక్కలుగా విడిపోవాల్సిందే. అవును, విడిపోవాల్సిందే, ముక్కలైపోవాల్సిందే. చెప్తున్నానుగా, ముక్కలైపోవాలి, ముక్కలైపోవాల్సిందే. అమ్మా అనన్య, ఇదేంటి నేను ఇక్కడున్నాను? ఏంటమ్మా ఏమైంది నీకు? ఏంటి ముక్కలు కావాల్సిందే అంటున్నావు? మావయ్య గారు, ముక్కలు అదేనండి, పుచ్చకాయ, వాటర్ మిలన్ ముక్కలు కావాలి. అదే మీకోసం తేవాలని అనుకుంటున్నాను. ఇప్పుడేం అక్కర్లేదులేమ్మా, మనసేం బాగోలేదు. ఇది డ్రీమా? నా డ్రీమే కదా. నా కళ్ళలు నేను నిజం చేసుకోవాలంటే అత్తయ్య గారి మనసులో విషపు బీజాలు నాటాలి. లహరి మీద నువ్వు చేయి చేసుకోవటం నేనెప్పుడు చూడలేదు. తను పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి అనుకుంటా. అమ్మాయి తప్పు చేసిందని కోపంతో చేయి చేసుకున్నా. ఇప్పుడు చేయి చేసుకుని తప్పు చేశానని మళ్ళీ నువ్వే బాధపడుతున్నా. అవునా? కాదండి, చెయ్యి చేసుకునే వరకు పరిస్థితి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నాను. కారణం ఏదైనా అందరిలో లహరి మీద చేయి చేసుకోవటం నాకు కూడా బాధగానే అనిపించింది ఆనంద. అందరిలోనూ చెయ్యి చేసుకున్నాను అంటే దాని వెనక కారణం బలమైందే అయ్యుంటుంది అని మీకనిపించలేదా అండి? తను పొద్దున్ననగా బయటికెళ్ళింది. ఇంటికొచ్చేసరికి రాత్రయ్యింది. మనం ఎవ్వరం ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మనమంతా ఎంత టెన్షన్ పడ్డాం. కానీ ఈ టెన్షన్ అంతా అమ్మాయి ఇంటికి రాగానే క్షణంలో పోయింది. అమ్మాయి క్షేమంగా ఇంటికొచ్చేసింది కదా. మరెందుకు ఆనంద కంట్రోల్ అవ్వకుండా అంత ఆవేశంగా అమ్మాయి మీద చేయి చేసుకున్నావు? లహరి ఇంటికొచ్చాక బర్త్డే పార్టీకి వెళ్ళాను అని మనతో అబద్ధం చెప్పిందండి. కానీ తను బయటికి వెళ్ళింది మాత్రం ఒక అబ్బాయితో. అబ్బాయితోనా? అవునండి. ఆ అబ్బాయి లహరిని డ్రాప్ చేసి చాలా క్లోజ్గా బాయ్ అని చెప్పి వెళ్ళాడు. అది నా కళ్ళారా చూశాను.
అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. పొద్దున్ననగా ఇంట్లో ఎవ్వరికీ మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిన అమ్మాయి సాయంత్రం ఆ సమయం వరకు ఒక ఒక అబ్బాయితో ఉందంటే ఏమనుకోవాలి? తల్లిని ఆ మాత్రం నాకు కోపం రాదా? తననలా చూసి నేను భరించగల్లా? మీరే చెప్పండి, చెప్పండి. తన వయసుకి తను చేసింది తప్పు అనిపించకపోవచ్చు గాని తల్లిదండ్రులు పిల్లల తప్పటడుగుల్ని ముందే తప్పక పసిగట్టాలండి. ఇప్పుడే వాళ్ళని సరైన దారిలో నడిపించకపోతే పిల్లలకి ఇంక భవిష్యత్తు ఏముంటుంది? మొక్కై వంగని జీవితం మానై భవిష్యత్తుని చూడలేదండి. అందుకేనండి తనని కొట్టక తప్పలేదు. అలా అని నేను చేసింది తప్పని కూడా నేను అనుకోవడం లేదు. ఆనంద, నువ్వు ఏనాడు తప్పు చేయవు, నాకు తెలుసు. కానీ లహరి విషయంలో కాదు గాని ఆవేశంలో నువ్వు చేసిన ఒక పొరపాటు అక్కడ అందరి దృష్టిలో తప్పుగా కనిపించింది. ఏంటండి అది? వదిన గారితో నువ్వు ప్రవర్తించిన తీరుకి ఆవిడ చాలా బాధపడుతున్నారు ఆనంద. వదిన గారితో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అవునండి, ఆవేశంలో అక్కని అనుకుడని మాట్లాడేశాను. సొంత అక్క చెల్లెళ్ళం కాకపోయినా ఆ అక్కకి నేనంటే ఎంతో ఇష్టం. నేను తనకంటే చిన్నదాన్నే అయినా తను నాకు ఈ ఇంట్లో ఇచ్చే గౌరవం, విలువ ఎవరిస్తారు? అలా అవన్నీ మర్చిపోయి ప్రవర్తించాను. లేదు, అక్కతో నేనిప్పుడే మాట్లాడాలి. అత్తయ్యగారు, మజ్జిగ తీసుకొచ్చాను అత్తయ్యగారు. అక్కడ పెట్టమ్మా. మీరింకా అదే విషయం గురించి ఆలోచిస్తూ పాపం బాధపడుతున్నట్టున్నారు. ఏ విషయం గురించమ్మా? అదేనండి అత్తయ్యగారు, మిమ్మల్ని మర్యాద లేకుండా అంత పెద్ద మాట అనేశారు కదా అని. ఓ అదా, చిచి, నేనేమీ ఆ విషయం గురించి ఆలోచించటం లేదమ్మా. మీరలా పైకి నాతో అంటున్నారు కానీ మీ మనసులో ఆ బాధని నేను అర్థం చేసుకోలేనా అత్తయ్యగారు? చెప్పండి అత్తయ్యగారు. నాకు బాధ ఏమీ లేదమ్మా, అదంతా అక్కడే అయిపోయింది కదా. అక్కడితో ఎలా అయిపోతుందండి అత్తయ్యగారు? అసలు పాయింట్ అదే కదా. చిన్నత్తయ్య గారు మిమ్మల్ని అంత పెద్ద మాట అన్నప్పుడు నేను మీ మొహంలో కోల్పోయిన జీవకళని గమనించలేదు అనుకున్నారా? మీ కళ్ళల్లో నుంచి బయటికి రావాల్సిన కన్నీళ్ళని మీరు మీ గుండె చాటున దాచిపెట్టడం మిమ్మల్ని గౌరవించే, ఆరాధించే మీ పెద్ద కోడలికి మాత్రమే కనిపిస్తుంది అత్తయ్య గారు. ఆ ఎమోషన్, పెయిన్ ఈ ప్రపంచంలో వేరెవ్వరికీ అర్థం కాదు. అత్తయ్య గారు, మీ తోడి కోడలు మిమ్మల్ని అన్న మాటలు మీరు పెద్ద మనసుతో మర్చిపోగలరేమో. మీ కన్న కొడుకు భార్యగా, మీ సొంత కోడలిగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారికి ఇంతవరకు మీరు ఎంతో గౌరవం ఇచ్చారు. ఇంట్లో అంతకు మించిన స్థాయి కూడా మీరే ఇచ్చారు. ఇవాళ మన ఇంట్లో అన్నింటికి
ఆ అత్తయ్య గారి పెద్దరికం భుజాల మీద వేసుకుని ఇంత పెద్ద ఇంటి మీద అధికారం చలాయిస్తున్నారంటే దానికి కారకులెవరు? మీరు కాదా అత్తయ్య గారు? నిజానికి ఆ గౌరవానికి, అధికారానికి, పెద్దరికానికి నిజమైన అర్హత ఇంట్లో ఎవరికుండాలి? పెద్ద కోడలికే కదా. అంటే ఈరోజు మీరుండాలి. మీ అబ్బాయి భార్యగా రేపు నాకే కదా ఉండాలి. అత్తయ్య గారు, మరి చిన్నత్తయ్య గారెందుకు ఈ ఇంట్లో పెద్దరికం చలాయించడం? అంటే అత్తయ్య గారు, ఈ మాటలన్నీ నేను కడుపులో ఏదో పెట్టుకొని మీకు నోరిపోస్తున్నానని అనుకునేరు అత్తయ్య గారు. ఇదంతా మీ మీదున్న అపారమైన గౌరవంతో నేను మాట్లాడుతున్న మాటలు అంతే అత్తయ్య గారు. మీరు ఆనంద అత్తయ్య గారి కోసం అంతటి త్యాగాలు చేసినా కూడా ఆవిడ ఈరోజు మిమ్మల్ని అంత పెద్ద మాటలన్నారు. అవి నా మైండ్లో నుంచి పోవట్లేదు అత్తయ్య గారు. అయినా లహరిని ఆవిడ గారు కన్నంత మాత్రాన మీరేమీ ఆ అమ్మాయికి తల్లి కాకుండా పోతారా? ఇంతమందిలో ఆమెని కొడితే అడ్డుపడకుండా ఎలా ఉంటారు అత్తయ్య గారు? మీది తల్లి హృదయం కాదా? ఆవిడకి అది పెద్ద తప్పుగా ఎందుకనిపించింది? అంటే అత్తయ్య గారి మనసులో ఇది కాకుండా మీ గురించి వేరే ఏదో పెట్టుకొని ఆ మాట అనే ఉండాలి. లేదంటే ఎందుకలా అంటారు చెప్పండి? ఈ తాచుపాం అక్క చుట్టూ చేరి తన మాటలతో విషం ఎక్కించడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. చూస్తా, ఈ పాము కూరలు పీకే సమయం ఎంతో దూరంలో లేదు. అత్తయ్య గారు, ఎన్ని రోజులు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. మీ కోడలు వచ్చేసింది. ఈ ఇంటి పెద్ద కోడలు వచ్చేసిందని ధైర్యంగా ఉండండి. మీరు ఎవ్వరికీ భయపడొద్దు. ఇక నుంచి ఈ ఇంటి పెద్దరికం మొత్తం మీరే చూసుకోవాలి అత్తయ్య గారు. అప్పుడే మీకు ఈ ఇంట్లో గౌరవం, మర్యాద అన్నీ దక్కుతాయి. నా మాటలు మర్చిపోరు కదా? అలాగే అనన్య, నువ్వు నా మీద ఎంతో ప్రేమతో చెప్పిన మాటలు నేను నా మనసులోనే దాచుకుంటాను. ఇక నుంచి అంతా నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడుకో. థ్యాంక్ యూ అత్తయ్య గారు. మీరు ఈ ఇంటి గౌరవం. మీరు బావుంటేనే మేమంతా బావుంటాం. నాకు వంటింట్లో పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అత్తయ్య గారి మనసులో మంచి హైబ్రిడ్ విషపు విత్తనాన్ని నాటాను. అది మొలకెత్తి మర్రి చెట్టంత పెరిగిపోవటం పక్కా. ఏంటి ఈవిడ కూడా ఇప్పుడే వస్తుంది? అత్తయ్య గారికి నేను ఎక్కించిన మాటలు వినేసిందా? అక్క, ఏంటి ఆనంద? అక్క, నేను నీతో అలా అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా? చచా, నేనెందుకమ్మా బాధపడతాను? అసలు ఆ విషయం నాకు మనసులోనే లేదు.
ఇంకా నువ్వే ఆలోచిస్తున్నట్టున్నావు. అవునక్క, కోపంలో ఏదో ఆలోచిస్తూ అలా అనేశాను గాని నేనన్న ఆ మాట కూడా నాకు గుర్తు లేదు. నేనే మర్చిపోతే మీ మరిదిగారొచ్చి గుర్తు చేశారు. అందుకే క్షమాపణ చెప్తామని వచ్చాను. నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటా ఆనందా? నువ్వేంటో నాకు తెలీదా? లహరి గురించి పొద్దుట్నుంచి నువ్వెంత బాధపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను కదా. నాకంతా తెలిసి కూడా ఏదో నువ్వు అలా అనేసరికి పట్టించుకుంటానా చెప్పు? నువ్వు నాకు తోడబుట్టలేదు కానీ సొంత చెల్లెల కంటే ఎక్కువే ఆనందా. అయినా ఈరోజు ఈ కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే అంతా నీ కృషి, నీ కష్టమేగా. నిజంగా నాకా? అవునా ఆనందా? అయినా ఈ చిన్న చిన్న మాటలు, పట్టింపులు మన అనుబంధాన్ని వేరు చేయగలవా? మనల్ని దూరం చేయగలవా? చెప్పు. ఆహా, అక్క, రేపు మార్నింగ్ దర్శన్ కోసం బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేయిస్తే బెటరేమో కదా? ఏమంటావు అక్క? అవునా ఆనందా, అల్లం పచ్చడి కూడా చేపిద్దాం. అననికి ఇప్పుడే చెప్తాను. అమ్మా అనన్య, ఇట్రామ్మా. అదే చిచి, నేనేంటి ఎవరి కాళ్ళ మీద పడ్డాను? ఏంటమ్మా పిలిస్తే వచ్చి కాళ్ళ మీద పడ్డావేంటి? అలా కాళ్ళ మీద పడ్డావేంటి? అంటే అది పడితే పడ్డావులేమ్మా, తప్పే ఉందిలే. కానీ రేపుదయం దర్శన్ బాబుకి ఇడ్లీ అల్లం పచ్చడి చేపించు, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఆనందా, ఇంకేదైనా స్పెషల్ చేయించాలి అంటే అననీకి చెప్పు. ఆయనకి టాబ్లెట్స్ ఇవ్వాలి, ఇచ్చేసొస్తాను. మీ కాళ్ళ మీద పడ్డానని ఏదో గర్వంగా ఫీల్ అవ్వకండి అత్తయ్య. కాలు జారి పడ్డా అంతే. పడలేదనన్యా, నేనే పడేలా చేశాను. అర్థమైందా? నేను తలుచుకుంటే నీ బతుకు నా కాళ్ళ కిందకొచ్చి పడుతుంది. అది సింబాలిక్గా ఇప్పుడు చూపించానంతే. నువ్వు ఈ కుటుంబాన్ని విడదీయడానికి వచ్చిన కోడలివైతే, నేను ఈ కుటుంబాన్ని కవచంలా కాపాడుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేసి ఈ ఇంట్లో దీపం పెట్టిన కోడల్ని.
నువ్వు నీ జన్మంతా ప్రయత్నించినా ఈ ఆనంద నిలయాన్ని అడుగు కూడా కదపలేవు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా కలిసున్న మా మనసుల్ని నీ విషపు మేధస్సుతో విడదీయలేవు. అంతేకాదు, నీ విషానికి నువ్వే బలి కాక తప్పదు. ఓకే?